మేడారం వెళ్లడానికి రవాణా ఖర్చుల కోసం డబ్బులు చూసుకోవాల్సిన పని లేదు. ఆధార్ ఉంటే చాలు ఎంచక్కా మేడారం అమ్మవార్లను దర్శించుకోవచ్చు. మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది సర్కార్. దాదాపు 4000 బస్సులతో మహిళలకు ఉచిత సేవలందించేందుకు ఆర్టీసీ సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. ములుగు జిల్లా మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభించారు. మనవడితో సహా ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పునరుద్ధరించిన గద్దెలను జాతికి అంకితం చేశారు సీఎం. అమ్మవార్ల దయతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే ఏఈ టెక్నాలజీతో ట్రాఫిక్ చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. చిన్నారులను ఈజీగా గుర్తించేలా జీపీఎస్ బ్యాండ్లను అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాగునీరు, వసతులపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈసారి జాతరకు 4000కు పైగా బస్సులను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. మేడారం గుడి పునర్నిర్మాణం అద్భుతంగా తీర్చిదిద్దడంతో గత జాతరలకు మించి భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్. ఈ సమ్మక్క సారకకు సంబంధించి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాలయానికి సంబంధించిన అంత పునర్నిర్మాణం కొంత అభివృద్ధి చేసినటువంటి సందర్భంలో భక్తులు చాలా ఆకాంక్షగా రావాలనుకుంటున్నటువంటి సందర్భాన్ని ముందే అంచనా వేసి దాదాపు 4000 పైన బస్సుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పక్క రాష్ట్రాలతో సహా ఇక్కడికి నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని బస్ డిపోలలో అన్ని బస్ స్టేషన్స్లలో ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కలగజేయడంతో పాటుగా అధికారులను అందరిని సెలవులు రద్దు చేసి నిరంతరంగా జాతర అయ్యేంత వరకు పూర్తి స్థాయి పనిచేసే విధంగా ఏర్పాట్లు తీసుకుంటా ఉన్నాం. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో కంటే ఈసారి మరింత ఎక్కువగా భక్తులు రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.